ఏంజల్స్ అందరికీ హాయ్, ఎలా ఉన్నారంతా? సో ఈరోజు ఈ వీడియోలో మనం MDF బేసెస్ని ఉపయోగించి చైన్ దగ్గర నుంచి ఫింగర్ రింగ్ వరకు ఏ రకంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. సో మీకు ఫస్ట్ చూపించిన బేస్ సైజ్ వచ్చేసేటప్పటికి 1.5 ఇంచ్, నెక్స్ట్ వచ్చేసేటప్పటికి 1/2 ఇంచ్, లాస్ట్లో చూపించిన బేస్ సైజ్ వచ్చేసేటప్పటికి 1 ఇంచ్ అనమాట. ఈ చైన్ ఏదైతే ఉందో నేను అమెజాన్లో తీసుకున్నాను అనమాట. సో ఇదేంటంటే పర్ల్ లింక్ చైన్ అంటారు దీన్ని. సో మీరు సెర్చ్ చేస్తే మీకు రిజల్ట్స్ కూడా వస్తాయి. దాన్ని నేను తీసుకున్నాను అప్పుడు ఎప్పుడో ఏదో చేసేద్దామని. సో అది ఖాళీగానే ఉంది. ఇకపోతే ఇవి వచ్చేసి రింగ్ బేసెస్ అనమాట. మూన్ కుందన్స్లో ఏంటంటే గ్లాసీ కుందన్స్ ప్రజెంట్ వచ్చాయి కలర్స్లో. సో వాటిలో నేనేం తీసుకున్నానంటే పింక్ కలర్ మూన్ షేప్ కుందన్స్ అనేవి తీసుకున్నాను దీనికోసం. ఇప్పుడు 1 ఇంచ్ బేస్, అదే 1.5 ఇంచ్ బేస్ అనేది నేనేంటంటే చైన్ కోసం, చైన్ పెండెంట్ కోసం తీసుకున్నాను అనమాట. సో అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. సో ఫస్ట్ 1.5 ఇంచ్ బేస్ని తీసుకోండి, దానికి B7000 గ్లూ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత దాని చుట్టూరు కూడా ఈ మూన్ కుందన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని పక్క పక్కనే అరేంజ్ చేసేసుకోండి. సో ప్రాసెస్ అనేది ఈజీగానే కనిపిస్తుంది, చేయడానికి కూడా చాలా ఈజీగానే ఉంటుంది. సో అయితే ఏంటంటే మనం ఈ స్టిక్ పెన్ యూస్ చేసినప్పుడు ఆ B7000 గ్లూ ఏదైతే ఉందో సో అది దాని కంటికి పోయి చిరాకు అనేది రప్పిస్తుంది అనమాట. సో అప్పుడు మళ్ళీ మనం ఏదైతే వ్యాక్స్ పెడతామో ఆ వ్యాక్స్ తీసి మళ్ళీ పెట్టి చేసుకుంటే సరిపోతుంది. ఈజీగానే అయిపోతుంది అనమాట పని అనేది. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే కనుక సో ఆ వీడియోస్ కూడా చూడండి, ఎందుకంటే మంచి మంచి స్టఫ్ అనేది ప్రీవియస్ వీడియోస్లో చాలా ఉందన్నమాట. సో మీరు కూడా చూస్తే ఈజీగానే నేర్చేసుకుంటారు. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిస్ అవ్వకుండా చూడండి. సో ఇలాగా మనం అతికించుకుని తర్వాత మళ్ళీ అరేంజ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే బేస్కి తగ్గట్టు రౌండ్గా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఏదన్నా ఉపయోగించి. నేను ఇక్కడ స్టిక్ పెన్నే వాడుతాను. సో మీరు ఏదైనా ఈనుపుల కానీ లేకపోతే ఏదైనా షార్ప్ ఎడ్జ్ ఉన్నది కానీ తీసుకుని మీరు దాన్ని ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు లేయర్ మీద లేయర్, అంటే ఒక లేయర్ అయిపోయింది, దాన్ని సెట్ చేసేసుకున్నాం. సెట్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ అనేది మనం దాని పైనుంచి వేసుకోవాలన్నమాట. అది ఈజీగానే ఉంటుంది. మనం ఎంత స్టిక్ పెన్ని యూజ్ చేసినా సరే మన చెయ్యి అవసరం కూడా అంతే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక్కోసారి స్టిక్ పెన్ కతుక్కుపోయి కుందన్స్ అనేవి ఊడిరావు. అలాంటప్పుడు ఏంటంటే మనం చేతితో ఆపుకుని దాన్ని సెట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇక ఒకవేళ స్టిక్ పెన్ అదే ఈ B7000 గ్లూ దానికి అంటుకుపోయింది అనుకోండి వ్యాక్స్కి, మనం దాన్ని తీసి మళ్ళీ సెట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. సో ప్రాసెస్ మొత్తం కూడా ఈజీగానే ఉంటుంది, కాకపోతే కొంచెం టైం అనేది ఉంటుంది అనమాట. చివరి వరకు చూస్తే మీకు ఏంటి అనేది మొత్తం అర్థమైపోతుంది. ఇకపోతే మెటీరియల్ ఎవరైనా కొనాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ నెంబర్స్ అండ్ అలాగే మన మెటీరియల్ పేజ్ లింక్ కూడా ఇస్తాను. ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే కనుక దాన్ని కూడా ఫాలో అవ్వండి. 2 లేయర్లు వేసిన తర్వాత నేను ఇప్పుడు 3వ లేయర్ వేస్తున్నాను అనమాట. సో 3వ లేయర్ వచ్చేసేటప్పటికి కూడా మీకు సేమ్ ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ అండ్ తర్వాత సో ఈ రకంగా మీరు లేయర్ పైన లేయర్ అనేది అతికించుకోవాలన్నమాట. ఇప్పుడు నేను ఇలాగే చేశానని మీరు ఇలాగే చేయాలని లేదు. సో ఆ టైంకి మీకు ఒక థాట్ అనేది వస్తుంది కదా, అంటే ఇలాగే ఈ ప్లేస్లో మనం ఇవి వాడితే బాగుండు, లేకపోతే ఈ ప్లేస్లో మనం ఇంకోలా చేయొచ్చు కదా అనే క్రియేటివిటీ మీకుంటే కనుక మీకు నచ్చినట్టు మీరు ఏ రకంగా అయినా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను మూన్ వాడాను, మీరు డ్రాప్ వాడండి, లేదా ఐ షేప్ కుందన్స్ వాడండి, లేకపోతే ఇంకా బేస్లో వచ్చేసి నేను రౌండ్ వాడాను, మీరు స్క్వేర్ వాడండి, లేదంటే రెక్టాంగిల్ వాడండి, డ్రాప్ వాడండి. సో ఇలాగా ఎన్నైనా మనం వాడుకోవచ్చు అనమాట. ఈ మధ్యలో నేనేం చేశానంటే ఈ రౌండ్ కలర్ క్లిప్ స్టోన్ ఒకటి గోల్డ్ కలర్ది అతికిచ్చాను అనమాట, ఇంకొంచెం బాగా కనిపించడానికి. అలా అతికిచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ కింద మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చినట్టు అనిపిస్తే నేనేం చేశానంటే లిటిల్ డ్రాప్ కుందన్స్ ఉంటాయి కదా, సో వాటిని ఏం చేశానంటే దాని చుట్టూరు కూడా సెట్ చేసేసాను. సెట్ చేసేసిన తర్వాత ఇది కొంచెం కష్టమే, అంటే ఆ గ్యాప్స్ ఏదైతే ఉందో దాంట్లోకి దూర్చాలి కదా. సో ఈ క్రమంలో ఏంటంటే మళ్ళీ ఆ గ్లూ అనేది అతుక్కుపోతుంది అనమాట. మనం చూడడానికి చాలా ఈజీగానే ఉంటుంది కానీ చేసేటప్పుడు విసుగొస్తుంది అనమాట. కాకపోతే ఏమీ చేయలేము, కొన్ని కావాలి అనుకుంటే చక్కగా ఏదోలాగా భరించి చేసేయాలంతే. సో ఆ రకంగా ఆ క్లిప్ స్టోన్ చుట్టూరు కూడా నేనేం చేశానంటే ఈ లిటిల్ డ్రాప్లో గోల్డ్ కుందన్స్ అనేవి అతికిచ్చేసాను చుట్టూరు. ఈ అతికిచ్చేసిన తర్వాత దాన్ని ఒక షేప్లోకి తెచ్చుకోవడం పూర్తిగా మన బాధ్యతే అనమాట. సో మనం ఎంతో ఓపికగా కేటాయించి టైంని ఎంతో ఓపికగా సెట్ చేసుకుంటామో మనకి ఫైనల్ రిజల్ట్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట.
ఏదన్నా చిన్న షార్ప్ ఎడ్జ్ ఉన్నది ఏదన్నా తీసుకోండి. అండ్ మీరు యూస్ చేసే టూల్ ఏంటని మాత్రం అడగండి, ఎందుకంటే అది మా ఆయన ఈ నోస్ పైన బ్లాక్ హెడ్స్ వస్తాయి కదా, దానికి సంబంధించి ఒక కిట్లా కొనుక్కున్నాడు అనమాట. సో నేను దాంట్లో ఒక్కొక్కటి తీసి నాకు ఇష్టం వచ్చినట్టు వాడి పడేస్తూ ఉంటాను. మీరు అదే తీసుకోవాలని లేదు, మీరు ఏదైనా టూత్ పిక్ అయినా సరే తీసుకోవచ్చు, లేదంటే ఏదైనా చీపురు పుల్ల అయినా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు బేస్లు వచ్చేసేటప్పటికి ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ మీరు 1 ఇంచ్ బేస్తో కూడా చేసుకోవచ్చు, కాకపోతే నేను అంత పెద్ద ఎందుకులే, ఒకవేళ ఫర్ సపోజ్ బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకోవడానికి ఇలా చిన్నగా ఉంటే బాగుంటుంది, మళ్ళీ పెద్దవైతే ఇంకా చాలా హెవీగా కనిపిస్తాయి కదా అనే ఉద్దేశంతో 1/2 ఇంచ్ బేస్ తీసుకున్నాను. అది మీరేం చేస్తారు, మీకు ఇంకా హెవీగా కావాలనుకోండి మీరు 1 ఇంచ్ బేస్తో చేసుకోండి. అప్పుడు మీకు 2 లేయర్స్ లాగా వస్తుంది అనమాట. 2 లేయర్స్ వచ్చి మధ్యలో ఏదైనా క్లిప్ స్టోన్ పెట్టుకుంటే బాగుంటుంది. నేను ఇక్కడ 1 ఇంచే తీసుకున్నాను అనమాట, అంటే కొంచెం సింపుల్గా కనిపించడానికి. అప్పుడు సెకండ్ లేయర్ కింద ఏంటంటే 3 మూన్ కుందన్స్ అతికిచ్చాను మీకు చూపించిన షేప్లో. ఇప్పుడు అవి అతికిచ్చేసాను కదా, అతికిచ్చేసిన తర్వాత మళ్ళీ మధ్యలో ఏంటంటే ఒక జర్కన్ స్టోన్ అనేది వైట్ కలర్ది అతికిచ్చాను అనమాట. ఇక్కడ మీరు 2 ఇయర్ రింగ్స్కి అలాగే ఒక ఫింగర్ రింగ్ బేస్ కూడా మీరు, నేను తీసుకున్నది 1/2 ఇంచే తీసుకున్నాను, మీకు పెద్దవి కావాలంటే 1 ఇంచ్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు చూపించేవన్నీ కూడా ఏంటంటే ఐ పిన్స్, హెడ్ పిన్స్, అండ్ నెక్స్ట్ వెనకాల పెట్టుకునే ఇయర్ రింగ్కి పెట్టుకుంటాం కదా, సో అవి. అండ్ అలాగే ఇవేంటంటే ఇయర్ రింగ్ బేసెస్ అనమాట, అంటే స్టడ్ బేసెస్ అంటారు. సో వీటిని ఏం చేశానంటే స్టడ్ బేసెస్ని ఇయర్ రింగ్స్కి అతికిచ్చేసాను. అతికిచ్చేసిన తర్వాత మీకు పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా నేను వీడియో కోసం వెంటనే అన్నీ కూడా చేసేస్తున్నాను. రింగ్ బేస్కి ఏమో మళ్ళీ ఇంకొక బేస్ని అతికిచ్చేసుకోవాలి. అలాగ అవన్నీ చేసినవన్నీ ఒక పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఐ పిన్స్ అంటారు అనమాట. నేను వీడియోలో చూపించిన వాటిని ఏమంటారంటే ఐ పిన్స్ అంటారు. ఇవి నాకు ఎక్కడ దొరికింది, నేను ఎక్కడ తీసుకున్నాను అంటే అమెజాన్లో తీసుకున్నాను అనమాట. మీకు ఇదంతా కూడా ఒక కిట్ లాగా ఉంటుంది, అది కూడా ఇప్పుడు కాదు ఎప్పుడో తీసుకున్నాను. సో నేను అది లింక్ అనేది చూసి నేను డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను వీలైతే. అయితే ఇవేంటంటే ప్లాస్టిక్ ముక్కలు, ఏదైనా సరే మీకు ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా, ఈ గ్లూ B7000 గ్లూ పెట్టుకున్న తర్వాత మళ్ళీ దానిపైన ఒకసారి దీన్ని పెట్టేసుకున్నారనుకోండి కొంచెం కదలకుండా ఉంటుంది అనమాట. మీరు ఎలా కాకపోయినా సరే క్యాన్వాస్ షీట్ అని చెప్పి ఉంటుంది, టైలరింగ్ చేసే వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. సో మీరు ఏ కంగన్ హాల్స్లో అయినా లేకపోతే ఫ్యాన్సీ స్టోర్స్లో అయినా సరే అడిగితే కనుక వాళ్ళు ఇస్తారనమాట ఈ క్యాన్వాస్ షీట్ అనేది. అయితే దాన్ని నేను తీసుకున్నాను. యాక్చువల్లీ అది అంత చిన్నగా ఎందుకు ఉందంటే నేను ఏదో చేసుకుందాం అని తీసుకొస్తే దాన్ని మా అమ్మ బట్టల షెల్ఫ్లో పెట్టేసింది అనమాట. దాన్నే మళ్ళీ చిన్న ముక్క తీసుకుని దాన్ని మీకు చూపించిన విధంగా ఈ రకంగా చేశాను. మీరు ఈ దీంట్లో ఫెల్ట్ షీట్ అని ఒకటి దొరుకుతుంది అనమాట. సో ఆ ఫెల్ట్ షీట్ని కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏంటి, మనకి మొత్తం రెడీ అయిపోయింది దీనికి సంబంధించి. అండ్ తర్వాత నేను కొంచెం కూడా గ్యాప్ లేకుండా చేసేసేటప్పటికి ఏంటంటే నేను పట్టుకున్నప్పుడు నా వేళ్ళు వంట వచ్చేసాయి అనమాట. సో మీరు అలా చేయకండి, ఏదైనా స్టిక్ చేసుకున్న తర్వాత మినిమం 1/2 అవర్ దాన్ని పక్కన పెట్టేసుకుని ఉంచుకోండి. దానివల్ల ఏంటంటే మనకి ఆ కుందన్స్ అనేవి కదలవు, మళ్ళీ మన చేతికి వచ్చే. మీరు అతికించుకునేటప్పుడు గ్యాప్స్ ఇచ్చుకుంటూ అతికించుకోండి. సో దానివల్ల ఏంటంటే మొత్తం ఆరిపోతుంది కాబట్టి మన చేతికి రావు. ఇప్పుడు నేనేం చేశాను, ఈ పర్లింగ్ చైన్స్ ఏవైతే ఉన్నాయో నాకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ తీసుకున్నాను. మీకు ఎంత లెంత్ కావాలో మీరు అంత లెంత్ తీసుకోండి. దాన్ని తీసుకుని ఒక జంప్ రింగ్స్ ఉంటాయి కదా, సో జంప్ రింగ్ని నేనేం చేశానంటే ఆ చైన్ లింక్స్ ఏవైతే ఉన్నాయో సో రెండిట్లకి అటాచ్ చేశాను అనమాట. చేసేసి ఇక్కడ కొంచెం చూపించడం ఫస్ట్ దానికి అవ్వలేదు, కానీ సెకండ్ దానికి డీటెయిల్డ్గా చూపించాను చూడండి. ఆ ఐపిన్ ఏదైతే ఉందో సో దానికి అటాచ్ చేస్తాను. మీరు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే అటాచ్ చేయండి. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి ఒక టూల్ ఉంటుంది అనమాట. మన దగ్గర ఆ టూల్ లేదు, నేను కూడా తీసుకోలేదంటే ఎక్కువ ఇవి చెయ్యం కదా అనే ఉద్దేశంతో. సో ఈసారి అది కూడా తీసుకోవాలి. ప్రస్తుతానికైతే ఈ రకంగా అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను, అందరికీ కూడా చాలా ఈజీగానే ఉంటుంది ప్రాసెస్ అనేది, కాకపోతే కొంచెం టైం కేటాయించాలి అంతే. ఈ మొత్తం సెట్ తయారు చేయడానికి నాకు ఒక 45 minutes టైం అనేది పట్టిందనమాట. అంటే వీడియో షూట్ చేస్తాం కాబట్టి ఇంకొక 1/2 hour కొంచెం ఎక్స్ట్రా పట్టొచ్చు ఆ రకంగా. అయితే ఇలా అతికించేసుకున్నాం కదా, ఈ రెండిటిని మనం జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం లింక్స్ అతికించుకోవాలి కదా, మళ్ళీ దానికి కూడా ఆ రెండు ఏదైతే ఉన్నాయో ఆ రెండిట్లకి నేను మళ్ళీ ఈ జంప్ రింగ్ అనేది అటాచ్ చేస్తాను అనమాట. చేసిన తర్వాత
ఇప్పుడు మళ్ళీ మనం ఒక లింక్ పెట్టుకోవాలి, చైన్ లింక్ అనేది పెట్టుకోవాలి కాబట్టి అది కూడా నేను ఆ పక్కదానికి అతికిచ్చేసాను. ఒక దానికేమో జంప్ రింగ్ అతికిచ్చాను, ఇంకో దానికేమో లింక్ అనేది అతికిచ్చాను. సో దాంతో మన చైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇదేంటంటే ఇది ఒక బేసిక్ మోడల్ అనమాట. సో దీంట్లో నెక్ సెట్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకా డిజైన్స్ అనేవి ఇంకా మంచి మంచి డిజైన్స్ అనేవి ఉంటాయి. సో వాటిని కూడా ఏ రకంగా చేసుకోవాలి అని సో మొత్తం కూడా చూపిస్తాను అనమాట. అండ్ మీకు ఏం కావాలో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ అలాగే పర్సనల్గా ఏదైనా డిజైన్ కావాలి అంటే కనుక నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, బ్యాంగిల్ పేజ్ ఐడి. సో దాంట్లో నాకు కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సినవి ఏవైతే ఉన్నాయో సో అవి పెట్టండి. అంటే నేను వెంటనే మీరు పెట్టగానే నేను చేసే లేకపోవచ్చు, కాకపోతే నేను టైం సెట్ చేసుకుని చూసుకుని డెఫినెట్గా అవి చూపిస్తాను అనమాట. యాక్చువల్లీ ఇవి కూడా ఏంటంటే నన్ను ఒక సిస్టర్ అడిగారు అనమాట, ఒక పర్టికులర్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఇలాగా ఇదే కుందన్స్ని యూస్ చేసి ఈ చైన్స్ అవి చేసుకుంటున్నారు, కొంచెం మీరు చూపించరా అని. అండ్ అప్పుడు నేను చూపించలేకపోయాను, సో ఇప్పుడు చూపించాను కదా, సో అలా అనమాట. మీకు ఏం కావాలన్నా నాకు కింద కామెంట్ సెక్షన్లోనో లేకపోతే నా ఐడిలోనో నాకు చెప్పండి. అండ్ అలాగే నాకు కావాల్సిందల్లా ఏమీ లేదు. అండ్ ఇంత నేను చేసిన దానికి నాకు ఒక లైక్ అండ్ అలాగే ఎలా ఉందో చెప్తే ఒక కమెంట్ ఇస్తే చాలు, నేను అదే హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో నచ్చిందనే అనుకుంటున్నాను. ఫైనల్గా మనకి చైన్, ఇయర్ రింగ్స్ అండ్ అలాగే ఫింగర్ రింగ్ కూడా చూపిస్తాను. మొత్తం ఈ సెట్ మొత్తం ఎలా ఉందో నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అందరికీ కూడా చివరిదాకా ఎవరైతే చూసారో ఆ ఏంజల్స్ అందరికీ కూడా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్ బాయ్.